ఈరోజు అయితే సొరకాయ కర్రీ మనం కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. అందరు గిన్నెలో చేయడం తెలుసు కదా, కుక్కర్లో చూడండి ఎలా చేస్తాము. ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేస్తాము. తాలింపు గింజలు వేస్తాము. అలానే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాము. కరివేపాకు, తాలింపు గింజలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు వేస్తున్నాం. నేను ఇందులోనే పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసాను. పచ్చిమిర్చి సొరకాయ కర్రీ అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది కుక్కర్లో చేసుకుంటే. త్వరగా కూడా అయిపోతుంది గిన్నెలో కంటే. కొంచెం పసుపు వేస్తాము. ఒక స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేసి ముక్కలు పట్టేసింది కాబట్టి నీట్గా అంతా కలిసి వేసి కలుపుతున్నాను. కొన్ని పాలు పోస్తున్నాను. పాలు పోస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొన్ని పాలు కొన్ని నీళ్ళు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానిద్దాం. 4 విజిల్స్ వచ్చాక మనం ఇప్పుడు స్టవ్ ఫుల్ పెట్టేస్తున్నాను నేను. 4 విజిల్స్ కంప్లీట్ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ ప్రెషర్ పోయినాక విజిల్ చేసి లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి కర్రీ ఎలా అయిందో. ముక్క అయితే ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి. కాసేపు మనం స్టవ్ వెలిగించుకుంటే కాస్త వాటర్ కూడా పోతాయి. కొంచెం సిమ్లోనే పెట్టేస్తాను నిదానంగా. చూడండి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వాటర్ అన్నీ పోయాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వేడి వేడి సొరకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.